దేవరా ట్రైలర్ చూసినారా బ్రో? చూసామండి. ఎలా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు? సూపర్ ఉంది అక్క. ట్రైలరా అంటే చెనగట్లేదు, చింపుదాం అనుకున్నా. అంటే చించేసింది ఆ ట్రైలర్, అంత సూపర్ అంటే నాకు నచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఒక 6 years ఒక్క ప్రాజెక్ట్ మీద పెట్టి తీసిందంటూ ఏది లేదు. బట్ అది సక్సెస్ అంటే ఫ్లాప్ అవుద్దని చెప్పలేము. కాకపోతే మేము సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అంత కష్టపడి చేస్తున్నప్పుడు, అది కాక డ్యూయల్ క్యారెక్టర్ నుంచి చేస్తున్నారా ఈ ప్రాజెక్ట్ దేవరా మూవీని? ఓకే, 6-5 years నుంచి దాని మీదే ఉన్నారు. చాలా స్ట్రెయిన్ అవుతా, ఎంత కష్టం వచ్చినా కానీ దాని మీద. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి ఉంది, ప్రభాస్ గారు ఉన్నారు. ఒక 5 years కష్టపడిన తర్వాత తను ఇప్పుడు ఈ రేంజ్కి వెళ్ళగలిగాడు. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా కూడా చెప్తున్నాను నేను, ఎన్టీఆర్ అన్న ఇంకా రేంజ్కి వెళ్ళి మన తెలుగు ప్యాన్ వరల్డ్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా అంటే ప్యాన్ వరల్డ్. అవునవును, ప్యాన్ వరల్డ్ అవుతారా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి వీళ్ళంటి వాళ్ళు. ప్యాన్ వరల్డ్ కూడా అయినాడు కదా ఎన్టీఆర్ ఆల్రెడీ. త్రిబుల్-ఆర్తో ప్యాన్ వరల్డ్ అయ్యాడు. త్రిబుల్-ఆర్ మూవీని బీట్ చేస్తుంది అంటారా? ఇది ఆ రికార్డ్ని ఇది దేవరా. అది కష్టం అండి, ఎందుకంటే చెప్పలేం మూవీ వచ్చేదాకా. ఎందుకంటే త్రిబుల్-ఆర్ అంటే నెక్స్ట్ SSMBA రాజమౌళి, అదే బీట్ చేయాలి. రాజమౌళి బీట్ చేస్తారు, వేరే వాళ్ళు చేయలేరు. ఇప్పుడు బాహుబలి ఇది ఉంది, ఏమన్నా అసలు ఎవరైనా కొట్టగలిగారు దాన్ని ఇంతవరకు? ఇప్పుడు ఏదైనా మన టాప్ మూవీస్లో ఏమన్నా ఉందంటే అది ఒక బాహుబలి. దాన్ని ఇంతవరకు బీట్ చేసింది ఏ మూవీ లేదు. మళ్ళీ రాజమౌళినే. అది బాహుబలి 3 అవ్వచ్చు మేబీ. బాహుబలి 3 కూడా ఉందా? మరి చిన్న చిన్న ఉన్నాయి రోలింగ్స్. లేదు మా రాజమౌళి ప్రభాస్ మాట్లాడుకుంటుంటే లేదురా, ప్రభాస్ వీళ్ళు అనుకుంటుంటే తీస్తే బాగుంటుంది. అందరూ ఒపీనియన్ అదే కదా. బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? నువ్వు రాశారా? డైరెక్టర్ కదా మీరు, రాస్తారా మరి బాహుబలి 3? బాహుబలి 3 అంటే యాక్చువల్ నాకు బాహుబలి స్టోరీ కొంచెం తెలిసింది ముందుదే, అంటే సినిమా నాకు ముందే తెలుసు ఆ స్టోరీ నాకు. సో అలా రాసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే త్రిబుల్-ఆర్ని బీట్ చేస్తుందా లేదనే తెలియదు, కానీ సినిమా అయితే హిట్ అవుతుంది. సినిమా అయితే డెఫినెట్గా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ త్రిబుల్-ఆర్ని బీట్ చేయలేదు. వీడు మాత్రం బాహుబలి 3 చూస్తే మాత్రం ఫ్లాప్ అయిపోద్ది స్టోరీ రాసి. ఓకే, మరి సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా? శత్రువులు ఎక్కడ ఉన్నారు అక్క, పక్కనే ఉంటారు కదా వాళ్ళు. నా లెక్క సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, అందులో ఏ సాంగ్ బాగా అనిపించింది మీకు? సాంగ్సా? దేవరా టైటిల్ సాంగ్. నచ్చిందా? అదేంటి మీరు అబ్బాయిలు కాబట్టి చుట్టమలే అని మీరు వస్తారేమో. గర్ల్ ఫ్రెండ్స్ లేరా మాకు? సింగిల్స్ అంటే ఈ గడ్డాలు ఈ జుట్టు అవతారం చూస్తుంటే అర్థం కావట్లేదా? సో అందుకే సింగిల్స్ కాబట్టి సింగిల్ సాంగ్ నచ్చుతుంది, అది డబుల్ సాంగ్ నచ్చదు. అంటే కొంచెం మేము కూడా ఒక దేవర లాగా, అంటే మా ఇంటి పేరు దేవరా కదా, దాంట్లో టైటిల్ సాంగ్ ఉండేసరికి పేరు కూడా దేవరానా, అందుకే టైటిల్ సాంగ్ ఉంది కదా, మా ఇంటి పేరు ఉండేసరికి బాగా కనెక్ట్ అయిపోయాం. చుట్టమలే సాంగ్ చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి. అరే మనకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదే బాధ, అందుకని చూడట్లే. ఇబ్బంది లేదు, సెట్ చేస్తా త్వరలో. నీకు కూడా మంచి అమ్మాయి దొరుకుతుంది. వద్దక్క, లేదు నేను పక్క నుండి చెడగొడతా. నాకు దొరకకుండా అడిగి దొరికితే ఎట్లా చెప్పండి? శత్రువులు ఎక్కడ ఉన్నారు, పక్కనే అయితే ఇద్దరు ఒక్కొక్కరిని, నువ్వు ఒకరిని అట్లా కాదు. ఇప్పుడు సరే చూస్ చేసుకుంటా, ఇప్పుడు నేను చూస్ చేసుకున్నాను అనుకో, వాడు ఆగుతాడా, వాడు చెడగొడతాడు వచ్చి. అంటే ముందు జాగ్రత్తగా నేను. మీరు లైఫ్ టైం మొత్తం బ్యాచిలర్స్ ఉండిపోవడం బెటర్. లేదు అమ్మో, అట్లా అయితే కష్టం. మేము ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం అయిపోయిన తర్వాత చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవాలి. నీకు దేవరా సినిమాలో ఏ సాంగ్ బాగా అనిపించింది? ఫియర్ సాంగ్ అక్క, ఫియర్ సాంగ్. అదే ఆ సాంగే బాగా అనిపించిందా? కాదే చుట్టమల్లే సాంగ్ కూడా కొంచెం క్లాసిక్గా ఉంటుంది కాబట్టి నచ్చుతుంది అది కూడా. బట్ దానికంటే ఫియర్ సాంగ్ నచ్చింది. హైలైట్ సాంగ్ అంటే ఫియర్ సాంగే. అది ఏంటంటే కొంచెం రొమాంటిక్. ట్రైలర్ లో మీకు బాగా కనెక్ట్ అయిన ఏదన్నా సిచ్యువేషన్ అంటే చిన్న క్లిప్ ఉందా? వేల్ ఆడు అదే లాస్ట్ షాట్, వేలి ఇలా పైకి కొడుతుంది అది. నాకు అంటే తను 2 డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. ఒకటేమో అంటే డబుల్ రోల్, ఇప్పుడు ఇందులో డబుల్ రోల్, ఫాదర్ క్యారెక్టర్, తండ్రి కొడుకు. అంటే నాకు ఆ ట్రైలర్లో చిన్న వార్డ్ ఒకటి ఉంది, తనకి వాళ్ళ నాన్న రూపం వచ్చింది కానీ తన బ్లడ్ రాలేదని. అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే అతను అంత, వాళ్ళ ఫాదర్ ఏమో అంత గట్టిగా డేర్ అండ్ డాషింగ్గా ఉంటే మనోడి కొంచెం
పిరికి వాళ్ళు లెక్క ఉంటాడు కదా, అందుకని ఒకసారి చూడాలి. ఎన్టీఆర్ అట్లా పిరికితనం ఎప్పుడు చేయలేదు కదా, దాన్ని ఒకసారి చూడాలని. అది ఆ వాడు కూడా కొంచెం బాగుంది, అంటే దాని వల్ల కూడా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది మనకి చూడాలని మూవీ. అవును, ఎలా ఉంటుందో మరి అంతే కదా. సో వీళ్ళు ఇంటి పేరు దేవరా బట్టి వీడే నాకు స్పాన్సర్ చేస్తుంది టికెట్లు. అంత లేదమ్మా, నువ్వే స్పాన్సర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో.